ప్రభునాన్న మీ అందరికీ షాలం. ప్రియ సహోదరి సహోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 1 నుండి 4 వచనములు. ఏలియా చేసినదంతయును అతడి ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును అహాబు యెజ్బేలునకు తెలియజెప్పగా, యెజ్బేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధి అయిన బెర్షేబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి, తాను ఒక దీన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బద్రి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్షము గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టకు చాలును, నా ప్రాణం తీసుకొనమని ప్రార్థన చేసెను. ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, అనేక ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న వారికి విడుదలను అనుగ్రహించాడు. ఏలియా జీవితంలో కూడా దేవుడు అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. ప్రియ సహోదరి సోదరా, ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఏలియా జీవితంలో కూడా దేవుడు అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. కానీ అవన్నీ మర్చిపోయి ఏలియా ప్రవక్త యెజ్బేలు మాటలకు భయపడి, యెజ్బేలు అతన్ని చంపుతుందేమో అని బాధపడి, అయ్యా ఇంతవరకు నేను బ్రతికింది చాలు, ఇక నా ప్రాణాన్ని తీసుకో అని ప్రార్థన చేశాడు. చాలయ్యా, ఇక ఇంతకాలం నేను బ్రతికాను చాలు, ఇక మరణిస్తాను అని ఏలియా ప్రార్థన చేశాడు. ప్రియ సహోదరి సోదర, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన విశ్వాస యాత్రలో మనము నడిచేటప్పుడు అనేక ఘోరమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉంటాం. మనుషుల ద్వారా అనేకమైన అవమానాలను మనం ఎదుర్కొంటాం. మనుషులు అనేక మందిని మనల్ని భయపెట్టేవారుగా ఉంటారు, మనల్ని బాధ పెట్టేవారుగా ఉంటారు, మనకు హాని చేసేవారుగా ఉంటారు. ఏలియా ప్రవక్త కూడా యెజ్బేలుకు భయపడి అతని ప్రాణాన్ని తీసుకోవాలి, నా ప్రాణాన్ని తీసేయ్యా అని మొరపెట్టినట్లు అనేక మనుషుల మాటల వల్ల, మనుషులు చేసిన గాయాల వల్ల, మనుషులు అవమానించిన రీతి వల్ల అనేక మంది వారి ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఎందుకయ్యా ఇంకా ఇంతకాలం బ్రతికే కదా, ఇక నేను మరణిస్తాను, నా ప్రాణాన్ని తీసుకో అని అంటూ ఉంటారు. అనేక మంది వారు ఎదుర్కొంటున్న అనారోగ్య పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, అవమాన పరిస్థితులను బట్టి, శత్రువులు తరుముతున్న పరిస్థితులను బట్టి, కృంగిపై ఉన్న పరిస్థితులను బట్టి, ఇంకా యవ్వనస్తులైతే వివాహం కాని పరిస్థితులను బట్టి, ఉద్యోగం లేని పరిస్థితులను బట్టి, వారు కలిగి ఉన్న అప్పులను బట్టి అనేక మంది ఏమవుతారండి, అయ్యా ఇంతవరకు బ్రతికింది చాలయ్యా, ఇక నేను ఈ అవమానాలను తట్టుకోలేను, ఈ బాధలను తట్టుకోలేను, ఈ అనారోగ్యాలను నేను తట్టుకోలేను, ఇక నా ప్రాణం తీసుకో అని ప్రార్థించేవారు అనేక మంది ఉంటాం. ప్రియ సహోదరి సోదర, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏలియా ప్రార్థన చేసినట్లు మన నిజ జీవితంలో అనేక మంది మనం ఎదుర్కొంటున్న ఘోరమైన పరిస్థితులను బట్టి, కృంగిపోయిన పరిస్థితిని బట్టి మనం కూడా ప్రార్థన చేసేవారుగా ఉంటాం. అయ్యా ఇంకా చాలు, మేము పొందుకున్న మేలుని చాలు, ఇక మేము జీవించిన సమయం చాలు, ఇక మా ప్రాణాన్ని తీసుకో, ఇక మేము భరించలేము, ఈ ఘోరమైన మనుషుల మాటలను, అవమానాలను, ఆర్థిక పరిస్థితులను, ఈ శత్రువులు తరుముతున్న పరిస్థితులను మేము తట్టుకోలేము, ఇక చాలయ్యా, ఇక మా ప్రాణాన్ని తీసుకో అని ప్రార్థించేవారు అనేక మంది ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఏలియా జీవితంలో అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు దేవుడు. ఏలియా ద్వారా కూడా అనేక మంది ప్రజలకు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసిన సముద్రుడు అయిన, శక్తివంతుడు అయిన దేవుడు.
ఏలియా మనం నమ్ముకున్న దేవుడు. ప్రియ సహోదరి సోదరా, మన జీవితంలో కూడా దేవుడు అనేక ఘోరమైన పరిస్థితుల్లో నుండి, అనారోగ్య పరిస్థితుల్లో నుండి మనల్ని స్వస్థపరిచాడు, ఆర్థిక పరిస్థితుల్లో నుండి విడిపించాడు, అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేసి అనేకమైన అపాయాల నుండి మనం కాపాడి ఈరోజు మనల్ని సజీవంగా నిలబెట్టాడు దేవుడు. కానీ అవన్నీ మనం మర్చిపోయి మనం కలిగి ఉన్న శ్రమను బట్టి కృంగిపోయి దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరులారా, దావీదు మహారాజు ఒక గొప్ప మాట పలికాడు పరిశుద్ధ గ్రంథంలో, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నరమాత్రులు నాకేమి చేయగలరు. దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, దావీదు మహారాజు దేవుని యందు నమ్మకించి ఉన్నాడు కాబట్టి మనుషులు అతన్ని ఏమి చేయలేరని దావీదు మహారాజు తెలియజేశాడు. ప్రియ సహోదరి సోదరా, సౌలు మహారాజు అనేక విధాలుగా దావీదుని చంపాలని ఎన్నో ప్రయత్నం చేశాడు. కానీ దావీదు మహారాజు దేవుని యందు నమ్మకించి ఉన్నాడు కాబట్టి సౌలుకు భయపడకుండా ఉన్నాడు కాబట్టి దేవుడిచ్చే సహాయం ద్వారా అతని ప్రాణాన్ని కాపాడుకోగలిగాడు. ప్రియ సహోదరి సోదరా, చాలా మందిని మనము భయపడుతున్నాము అంటే, బాధపడుతున్నామంటే, మన ప్రాణాన్ని తీసుకోవాలి అని అనుకుంటున్నామంటే మనం దేవుని పట్ల నమ్మకం కలిగి లేవు కాబట్టి. ప్రియ సహోదరి సోదరా, దేవుని నమ్మేవారుగా మనం ఉండట్లేదు కాబట్టి, మనం దేవుని యందు నమ్మకించినట్లయితే మనం భయపడకుండా ధైర్యముగా ఏ పరిస్థితుల్లో అయినా ఆ పరిస్థితిని విడిపించే దేవుని పట్ల నమ్మకాన్ని ఉంచి, ఆ పరిస్థితిని విడిపించే దేవుడు నాకు ఉన్నాడు, నేను కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిలో నుండి నన్ను విడిపించే నా దేవుడు ఉన్నాడని నమ్మకం ఉంచి మనము విశ్వాసంతో ముందుకు సాగేవారుగా దావీదు మహారాజు వలె ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, దావీదు మహారాజు దేవుని యందు నమ్మకించి ఉన్నాడు కాబట్టి నేను దేవుని యందు నమ్మకించి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరని గొప్పగా పలకగలిగాడు. ప్రియ సహోదరి సోదరా, దావీదు మహారాజు సౌలుకు భయపడలేదు, సౌలు చంపుతాడని బాధపడలేదు, ఎందుకంటే అతను దేవుని యందు నమ్మకించి ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు, నీవు దేవుని యందు నమ్మకించినట్లయితే నీవు ఏ మనుషులకు భయపడవు, ఏ మనుషుల మాటలకు భయపడవు, నీవు ఏ శత్రువుకి భయపడవు, ఏ అనారోగ్యానికి భయపడవు, ఏ ఆర్థిక పరిస్థితికి నీవు భయపడవు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏలియా ప్రవక్త వల్లే అనేక మందిని మనము కూడా జీవితంలో నిరాశ నిస్పృహలోకి వెళ్ళి అయిన వారిని కోల్పోయామనే బాధను బట్టి, చుట్టాలు అవమానించే విధానాన్ని బట్టి, శత్రువు తరుముతున్న విధానాన్ని బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, వివాహం కాని పరిస్థితిని బట్టి, ఉద్యోగం రాని పరిస్థితిని బట్టి అనేక మంది ఆ పరిస్థితులకు భయపడి దేవుణ్ణి యందు నమ్మకం లేకుండా ఉండేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, కనుక వారి ప్రాణాన్ని దేవుడు తీసుకుంటే బాగుండు అని ప్రార్థించేవారుగా, కృంగిపోయేవారుగా ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, నేను దేవుని యందు నమ్మకించి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు అని దావీదు మహారాజు పలికినట్లు అనేక మంది మనం కూడా పలికేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఏలియా ప్రవక్త యెజెబెలు అతని ప్రాణాన్ని తీస్తుందని భయపడి ఏం చేశాడండి, అతని ప్రాణం పోవాలని దేవుడి దగ్గర ప్రాధేయపడ్డాడు. ఏలియా ప్రవక్త వల్ల అనేక మంది ఉన్నాం. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఇక్కడ ఏలియా ప్రవక్తతో ఆయన దూతను పంపించి మాట్లాడాడు. 5వ వచనం నుండి మనం చూసినట్లయితే, అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నుప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డయు కనబడెను. గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి పగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పట్టబడిన హోరేబునకు వచ్చి
అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. దేవుని దూత వచ్చి ఏం చేసిందండి, అతనికి కాల్చిన అప్పమును నీళ్లు బుడ్డియు అక్కడ దేవుని దూత అతని ముందు ఉంచింది. ప్రియ సహోదరులారా, ఆయన నమ్ముకున్న బిడ్డలను ఆయన విడిచిపెట్టడు, ఆయన కాపాడతాడు అని ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఏలియా మరణించే పరిస్థితిలో ఉన్నాడండి, మరణించాలని ప్రార్థించాడండి. కానీ దేవుడు ఏమంటున్నాడండి, నీవు ఈ కాల్చిన అప్పాన్ని తిని నీళ్లు తాగి 40 రాత్రి పగలు నువ్వు ప్రయాణం చేయడానికి సిద్ధపడు అని దేవుడు వాక్యం ద్వారా దేవుడు ఆయన దూతని పంపి ఏలియాను దర్శించాడు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఆయన వాక్కుతో మనల్ని స్వస్థపరిచి మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిలో నుండి మనల్ని విడిపిస్తాడు. ప్రియ సహోదరి సోదరా, మెల్లని స్వరంతో ఏలియాతో దేవుడు మాట్లాడాడు. మెల్లని స్వరంతో ఏలియాతో మాట్లాడి ఏలియాను కాపాడిన దేవుడు ఆయన స్వరంతో, ఆయన మెల్లని స్వరంతో మనతో కూడా మాట్లాడి మనల్ని కాపాడి మనం కలిగిన ఘోరమైన పరిస్థితిలో నుండి దేవుడు విడిపిస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడాడు. ఏలియా ప్రవక్త వల్ల అనేక మంది మనము కూడా అనేక మనుషులకు భయపడేవారుగా ఉంటున్నాం. అనేక మనుషుల మాటలకు, వారి ప్రవక్తనకు వారు మనల్ని అవమానించారని కృంగిపోయేవారుగా ఉంటున్నాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు, శక్తివంతుడు. ఎటువంటి ఘోరమైన పరిస్థితిలో ఉన్నా మనను ఆ పరిస్థితి నుండి ఆయన వాక్ ద్వారా విడిపించి స్వస్థపరిచి అనేకులు ఎదుట సాక్షిగా నిలబెట్టే దేవుడు. ప్రియ సహోదరి సోదరా, ఏలియాను కాపాడిన దేవుడు మనలను కాపాడతాడు. ఏలియా ప్రాణాన్ని కాపాడి మెల్లని స్వరంతో ఆయన వాక్ ద్వారా స్వస్థపరిచిన దేవుడు మనలను ఆయన వాక్ ద్వారా స్వస్థపరుస్తాడు. ప్రియ సహోదరి సోదరా, మనము కూడా దావీదు మహారాజు వలె నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్ను ఏమి చేయగలరు అని పలికేవారిగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనం దేవుని యందు నమ్మికించినట్లయితే భయపడకుండా ఏ పరిస్థితికి, ఏ మనుషులకు, ఏ అనారోగ్యానికి, ఏ శోధనకి, ఏ శత్రువులు తరుముతున్న పరిస్థితికి మనం భయపడకుండా మనం దేవుని యందు నమ్మికించి ఉన్నాం కాబట్టి దేవుడు ఆయన వాక్ ద్వారా మనల్ని స్వస్థపరిచి మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిలో నుండి విడిపిస్తాడని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా, నాయన తండ్రి, అయ్యా ఏలియా ప్రవక్త ఎదుర్కొన్న పరిస్థితిని నాయన తండ్రి, అనేక మందిని మేము కూడా మా జీవితాల్లోనైనా మేము ఎదుర్కొంటున్న ఘోరమైన పరిస్థితులను బట్టి నైనా జీవితం మీద నాయన తండ్రి అయ్యా విరక్తి కలిగి నాయన తండ్రి అయ్యా కృంగిపోతూ నాయనా మా ప్రాణాన్ని తీసుకో అయ్యా అని మొరపెట్టేవారుగా అనేక మందిని మేము ఉన్నాం తండ్రి. అయ్యా అందరిని బట్టి మమ్మల్ని అందరినీ క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మేము కూడా నాయన తండ్రి అయ్యా దావీదు మహారాజు వలె నాయన తండ్రి అయ్యా నీ యందు నమ్మికించి ఉన్నాము, మేము భయపడము, నరులు మమ్మల్ని ఏమి చేయగలరు అని నాయన తండ్రి గొప్ప విశ్వాసంతో పలికే అంత గొప్ప విశ్వాసాన్ని నేను మాకును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ మెల్లని స్వరంతో ఏలియాతో మాట్లాడిన దేవా, నీ మెల్లని స్వరంతో మాతో కూడా మాట్లాడినైనా నీ వాక్ ద్వారా నాయన తండ్రి అయ్యా మమ్మల్ని స్వస్థపరిచి మా జీవితాల్లో కూడా అద్భుత ఆశ్చర్యకార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నాయన తండ్రి అయ్యా దావీదు నిన్ను నమ్ముకున్నప్పుడు నాయన తండ్రి అయ్యా సౌలు నుండి విడిపించి దావీదుకు ఉన్నతమైన సహాయాన్ని నాయన తండ్రి అయ్యా నీ వాక్ ద్వారా అనుగ్రహించి నాయన దావీదు జీవితాలు అద్భుతాలు చేసావు తండ్రి. మమ్మలను కూడా నీ వాక్ ద్వారా నాయన తండ్రి స్వస్థపరిచి నాయన మేము కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిలో నుండి విడిపించి నాయన తండ్రి అయ్యా మా జీవితాల్లో కూడా అద్భుత ఆశ్చర్యకార్యాలు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా నాయన ఈ వాక్ వినే ప్రజలు నాయన తండ్రి ఎవరైతే ఉన్నారో నైనా వేటికైతే భయపడుతున్నారో నైనా అనారోగ్యాన్ని బట్టి భయపడుతున్నారో, ఆర్థిక పరిస్థితులను బట్టి భయపడుతున్నారో నైనా, వివాహం కాక భయపడుతున్నారో నైనా, శోధన జయించలేక యవనస్తులు భయపడుతున్నారో నైనా తండ్రి. అయ్యా
నైనా ఉద్యోగం లేక నైనా భయపడుతున్నారు నైనా, వేటిని బట్టి నైనా తండ్రి అయ్యా ఆయన తండ్రి శత్రువులు తరుముతున్నారని భయపడుతున్నారో, వేటిని బట్టి ఎవరైతే భయపడుతున్నారో నాయన తండ్రి అయ్యా వారు భయపడకుండా నాయన తండ్రి ఎందు నమ్మిక ఉంచి నాయన తండ్రి నీ వాక్కు ద్వారా నాయన తండ్రి అయ్యా స్వస్థత పొందుకొని వారి జీవితంలో అద్భుతాన్ని చూసే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏసునామములో నాయన తండ్రి అయ్యా ఉపవాస దినమున నాయన తండ్రి అయ్యా ఏ ప్రార్థనా శృతుల కోసం అయితే మొరపెడుతున్నాము నాయన, నీ చిత్త ప్రకారం వేసిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నాయన ప్రతి ఒక్క ప్రార్థనా శృతికి నాయన తండ్రి అయ్యా జవాబును అనుగ్రహించి నీవే కృప చూపించి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా సమస్తం తండ్రి దేవా నీ చిత్త ప్రకారం వేసిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నాయన మా అందరి జీవితాల్లో నాయన తండ్రి అయ్యా జరిగించి నడిపించి బలపరచమని, నీవెల్లప్పుడు తోడుగా ఉండి మాకు సహాయం చేయమని యేసునామములో ఇచ్చింది ప్రాణం బంగారు పాదాలకి నాయన తండ్రి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ షాలోమ్. ప్రియ సహోదరి సహోదరు